ఈరోజు మనము నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి 25 వచనాలని మనం ధ్యానించబోతున్నాం. గడిచినటువంటి ప్రసంగంలో పాస్టర్ శ్యామ్ గారు దేవుని యొక్క పనిని ఎవరైనా ఆపగలరా అనే విషయాన్ని మనకు ప్రసంగించారు. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు దీవిస్తా అన్నాడు. కానీ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ నాశనం చేయడానికి ఒక కొత్త రాజు అనేకమైనటువంటి ఆ పన్నాగాల్ని పన్నాడు. కానీ ఏ పన్నాగం కూడా నెరవేరలేదు. దేవుని యొక్క ప్రణాళికల్ని ఆ కొత్త రాజు ఆపలేకపోయాడు. ఆ కొత్త రాజు ఇశ్రాయేల్ విస్తరించకూడదని వారి చేత వెట్టి చాకిరీ చేయించాడు. కానీ దేవుడు వారి జనాంగాన్ని దీవించాడు, విస్తరింపజేశాడు. పురిటిలోనే మగపిల్లల్ని చంపివేయమని ఆ మంత్రసానులకు ఆయన చెప్పాడు. కానీ దేవునికి భయపడి మగపిల్లల్ని ఆ మంత్రసానులు చంపలేదు ప్రియులారా. తర్వాత 2 సంవత్సరాలు గల మగపిల్లలందరినీ కూడా చంపివేయమని నైలు నదిలో పడవేయమని ఆ ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించాడు. కానీ దేవుడు తన ప్రజల్ని కాపాడాడు. ఈ యొక్క 3 సంఘటనల్ని మనము గమనిస్తే ఇశ్రాయేలు జీవితాల్లో చాలా బాధాకరమైన, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నవి అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. దేవుడు తన పిల్లలుగా ఆ పిలువబడినటువంటి ఇశ్రాయేల్ని విడిచిపెట్టాడా? ఎందుకు ఇన్ని శ్రమలు ఇశ్రాయేలుకి వస్తున్నాయి? మరి ఇన్ని శ్రమల మధ్యలో దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు మనకు వస్తుంటాయి ఈ యొక్క వాక్య భాగం చదివినప్పుడు. మరి ఆ ప్రశ్నలకి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం సమాధానాలని మనం చూడబోతున్నాం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలానే అనిపిస్తుంది. ఇశ్రాయేలు ఈ యొక్క భయంకరమైనటువంటి సమస్యలు గుండా వెళుతున్నప్పుడు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న ఏ విధంగా అయితే మనకు వస్తుందో, అలానే అదేవిధంగా మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యల గుండా, శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు, బహుశా మనకు ఒక ఉద్యోగం కోల్పోయినప్పుడు, మన జీవితాల్లో అనారోగ్యానికి గురైనప్పుడు, లేదా అప్పుల బాధలో ఉన్నప్పుడు, మన యొక్క వివాహ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు, మనము యొక్క సువార్త పనిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఇబ్బందులు ఏర్పడినప్పుడు, మనము అనేక సమస్యలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనం చాలాసార్లు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్నలు మన జీవితాల్లో చాలాసార్లు మనకు వస్తుంటాయి. అయితే ప్రియులారా, నేను మీకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. చాలాసార్లు సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు మన జీవితాల్లో రాగానే దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. కానీ ఆ సమస్యల్లో మనతో ఉండి ఆ సమస్యల ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలని ఇవ్వబోతున్నాడు అని చాలాసార్లు మనం గ్రహించలేకపోతున్నాం. మనకు నచ్చినటువంటి ఒక నగలు తయారు కావాలంటే మొదటిగా బంగారమును కొలిమిలో బాగా కాల్చవలసి ఉంటుంది. దాని తర్వాతనే మనకు నచ్చినటువంటి ఆ యొక్క ఆభరణాలని మనము వేసుకొనవచ్చు. అలాగనే వ్యవసాయంలో ఉపయోగించేటువంటి పనిముట్లని వాటిని మనం బాగా వాడుకోవాలంటే దానికన్నా ముందుగా వాటిని చాలా భయంకరమైనటువంటి ఆ వేడి కొలిమిలో వాటిని కాల్చినప్పుడే అవి మనకి అనువుగా పనికొచ్చేటువంటి పాత్రగా వాడబడుతుంటాయి, ఉపయోగించుకోగలుగుతాం. అలాగనే మన జీవితాల్లో కూడా మనము దేవునికి పనికొచ్చే పాత్రలుగా మనం వాడబడాలంటే, మన విశ్వాసంలో మనం ఎదగాలంటే, మన విశ్వాసమునకు ఇలాంటి అగ్ని పరీక్షలు వస్తుంటాయి. వాటి గుండా మనము వెళుతూ దేవుని యొక్క కృపను బట్టి మనము బయటికి రావాలి ప్రియులారా. సో మన జీవితంలో అడుగడుగునా కూడా దేవుని యొక్క కృపను మనం గుర్తించడం నేర్చుకోవాలి. విశ్వాసులంటే మనందరం కూడా ఆ కృపలో బ్రతకడాన్ని ప్రతిరోజు కూడా మనము అభ్యసించాలి. ఈ విధంగా ఉండడం ద్వారా మనమేంటో మనకి ప్రతి క్షణం చూపించేది దేవుని యొక్క కృప మాత్రమే. మనం దేవుని యొక్క కృపను మనం కనుక గుర్తించకపోతే, నేను గొప్పవాడిని, నేను శక్తి సామర్థ్యత కావాడిని, నేను ఏదైనా చేయగలను అనేటువంటి గర్వము మనిషి జీవితంలో ఉంటుంది. మనం ఏమీ కాము, కేవలం దేవుని యొక్క కృప మాత్రమే నన్ను బ్రతికిస్తుంది అని ఎప్పుడైతే ఆయన కృపను మనం ప్రతిరోజు మనం అభ్యసిస్తామో, మనం ఏంటో మనకు తెలియజేస్తూ ఉంది. మనం ఇతరులను గుర్తించడానికి కూడా అది సహకారంగా ఉంటుంది పిల్లరా. కాబట్టి ఈరోజు మనము చూడబోయేటువంటి యొక్క వాక్య భాగంలో ఇశ్రాయేలు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో దేవుని యొక్క కృపగల హస్తం ఏ విధంగా పనిచేస్తుందో మనం చూడబోతున్నాం. తద్వారా మన జీవితాల్లో మనం సమస్యలు గుండా వెళుతున్నప్పుడు దేవుని యొక్క కృపగల హస్తం మనకు తోడుగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని మనం ధైర్యంగా
మనం ఏ శ్రమలు గుండా వెళ్ళినా కూడా మనము ధైర్యంగా ఉండడానికి ఈ యొక్క ప్రసంగం మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పిల్లరా. సో ఈ యొక్క 2వ అధ్యాయం మొత్తం అంతట్లో మనము ఒక ఉద్దేశాన్ని చూసినట్లయితే మీ శ్రమల్లో దేవుని యొక్క కృపగల హస్తాన్ని గమనిస్తున్నారా అనేటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకుంటాం. ఈ యొక్క అధ్యాయాన్ని 3 విషయాలు మనం ప్రాముఖ్యంగా మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయం అంతట్లో. మొదటి విషయము, విమోచకుడు ఇవ్వబడినాడు. 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు మనం ఆ యొక్క విషయాన్ని చూస్తాం. 2వ విషయము, విమోచకుడు వ్యతిరేకింపబడ్డాడు. 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల వరకు. 3వ విషయము, విమోచకుడు సిద్ధపాటు చేయబడ్డాడు. 2వ అధ్యాయము 15 నుంచి 25 వచనాల వరకు. మొదటి విషయాన్ని చూద్దాం, విమోచకుడు ఇవ్వబడినాడు. ఈ యొక్క వచన భాగాల్ని మనం అర్థం చేసుకోవాలంటే మొదటి అధ్యాయం గురించి మనం ఆలోచించాలి. మొదటి అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తే 22వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది, అయితే ఫరో హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఇక్కడ గమనిస్తే రాజాజ్ఞ అమల్లో ఉంది, తన ప్రజలకు ఆజ్ఞాపించాడు ఆయన. ప్రతి కుమారుని కూడా మీరు నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను కూడా మీరు బ్రతికనీయండి అని రాజు ఆజ్ఞాపించాడు తన ప్రజలకి. అంటే ఇలాంటి భయంకరమైన సందర్భంలో ఈ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తుంటాం. ఈ యొక్క వచన భాగాన్ని చూడడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఈ యొక్క 2వ అధ్యాయంలో జరిగేటువంటి సంఘటనలు మనం చూస్తుంటాం. మొదటి వచనం చూడండి, 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంది, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. సో లేవీయుడు ఎవరో మీకు తెలుసా? యాకోబు కుమారుల్లో ఒకడు. తన సహోదరి అయిన దీనాని అన్య దేశంలో ఒకరు చెరిపినందుకు అతన్ని, అతని కుటుంబస్తులను, అతనికి ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని మొత్తం అంతటిని కూడా నాశనం చేసి వస్తాడు ఆయన. ఈ సంఘటన మనము ఆదికాండం 34వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఆయన వంశావళి నుంచి వచ్చిన వారిని లేవీయులు అంటారు. లేవీయులు తరువాత దేవుని యొక్క సేవ కోసం ప్రత్యేకింపబడ్డారు. దేవాలయంలో యాజకులుగా పనిచేయడానికి లేవీయులు నియమించారు. యాజకులంటే దేవునికిని ఆ ప్రజల మధ్యలో మధ్యవర్తిగా ఉంటూ ప్రజలకు బదులుగా ఆ బలులను అర్పణలను అర్పించేవారు ఈ యాజకులందరూ కూడా. సో ఈ లేవీల వంశంలో ఉండే మోషే రావడం కూడా మనం చూస్తుంటాం. మోషే కూడా దేవునికి ప్రజలకి మధ్యలో నిలబడి ఒక నాయకునిగా దేవుని యొక్క ప్రజల్ని వారి యొక్క బానిసత్వం నుండి విమోచించడానికి కారణమయ్యాడు పిల్లరా. సో ఈ లేవి వంశస్థుల నుంచి ఒక వ్యక్తి, ఇక్కడ మనం చూస్తుంటే మొదటి వచనంలో లేవి వంశస్థుడు, ఇక్కడ చూస్తే ఒక లేవి కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత అనేటువంటి వచన భాగం మనం గమనిస్తే వీరి పేర్లు ఇక్కడ రాయబడలేదు. కానీ మనం ఇంకా ముందున్నటువంటి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం నిర్గమకాండం 20వ వచనంలో వారి యొక్క పేర్లు రాయబడ్డాయి. వారు ఎవరంటే అమ్రాము, యోకెబేదును, వారి యొక్క పేర్లు రాయబడ్డాయి. సో ఇది అమ్రాము అనేటువంటి లేవి వంశస్థుడు లేవి కుమార్తె అనేటువంటి యోకెబేదును వివాహము చేసుకొనెను, పెండ్లి చేసుకొనెను అనేటువంటి విషయం చూస్తుంటాం. 2వ వచనంలో చూడండి, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైనట్టు చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. అప్పటికే అమ్రాము యోకెబేదునకు 2 పిల్లలు ఉన్నారు పిల్లరా. ఇక వచ్చిన భాగాల్లో మనకి ఇంకా డీటెయిల్గా లేదు. కానీ ముందున్నటువంటి అధ్యాయాల్లో మనం చూస్తే ఇదే అధ్యాయంలో 4వ వచనంలో చూడగలిగినట్లయితే వానికేమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. అంటే మోషేకి అక్క ఉన్నారు అనేటువంటి విషయం మనం చూస్తుంటాం. అలానే నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. అంటే మోషేకు ఆల్రెడీ అన్న ఉన్నాడు, అక్క కూడా ఉంది అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఇక్కడ గమనిస్తే ఒక వచన భాగంలో సుందరుడు అనేటువంటి మాటకు హీబ్రూలో వాడబడిన పదం టోబ్ అనేటువంటి పదం పిల్లరా. ఆది కాండము సృష్టి నిర్మాణంలో కూడా ఇదే పదము, ఎగ్జాక్ట్గా ఇదే పదం వాడబడింది. అంటే దేవుడు 6 దినాల్లో సృష్టిని తయారు చేసి ప్రతి దినము చివరిన ఇది మంచిది అని అన్నాడు. అక్కడ కూడా మంచిది అనే పదమునకు హీబ్రూ పదం ఏంటంటే టోబ్ అనేటువంటి పదం వాడబడింది. అనగా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇక్కడ కూడా ఒక నూతన సృష్టిని సృష్టింపబోతున్నాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది ఈ యొక్క పదాన్ని బట్టి. అంటే దేవుని ప్రజల్ని
వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి, విమోచించడానికి ఒక నూతన నాయకుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయము అర్థమవుతుంది పిల్లరా. ఇక్కడ నైలు నదిలో పడవేయమని, పిల్లల్ని పడవేయమని రాజు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే నైలు నదిని ఆ యొక్క ఐగుప్తీయులందరూ కూడా వారు ఒక దేవతగా పూజించేవారు. కాబట్టి ఈ యొక్క చిన్నపిల్లల్ని నైలు నదిలో పడవేయడం ద్వారా మనము దేవతలను ఆరాధించవచ్చు అనేటువంటి ఆ యొక్క దుర్వాలోచన కలిగి ఈ యొక్క హత్యల్ని, ఈ ఫరో ఏదైతే ఈ యొక్క ఆజ్ఞాపించాడో ఈ యొక్క హత్యల్ని ఆ యొక్క ఆరాధనగా మార్చాడు ఆ ప్రజలకి. అంటే రాజు యొక్క దుర్మార్గపు ఆలోచనల్ని ఒక మతపరమైన దానిగా ఆ ప్రజల్ని మార్చివేశాడు ఆయన. కాబట్టి ఒక నైలు నదిలో మీరు పడవేయండి అనేటువంటి ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ మనం చూస్తే యొక్క 2వ వచనంలో పిల్లరా, వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. 3 నెలలు మోషే యొక్క తల్లి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక తనను దాచింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, 11వ అధ్యాయంలో 23వ వచనంలో విశ్వాసమును బట్టి, అది చాలా ప్రాముఖ్యం. ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనల మధ్యలో కూడా తన తల్లి ఏం చేసిందంటే విశ్వాసమును బట్టి 3 నెలలు ఆ యొక్క బిడ్డను, ఆ చిన్నపిల్లవాడిని దాచినట్టుగా మనం చూస్తుంటాం. 3వ వచనంలో చూడండి, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. ఇక్కడ ఉన్న పరిస్థితి మనం గమనిస్తే రాజు ఇంటింటికి వెళ్ళి మగ పిల్లలందరినీ చంపివేస్తున్నాడు. కాబట్టి తన పిల్లవాడిని ఎలాగైనా కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో నైలు నదిలో ఒక జమ్ము పెట్టెలో అవి వదిలిపెట్టింది పిల్లరా. ఇక్కడ జమ్ము పెట్టె అనేటువంటి పదానికి మనం హీబ్రూలో భాషలో వాడబడినటువంటి పదము తేలా అనేటువంటి పదం వాడబడింది. ఈ పదము బైబిల్లో కేవలం 2 సార్లు వాడబడింది, రాయబడింది పిల్లలు. మనం చూస్తే మొదటిగా నోవాహు తయారు చేసినటువంటి ఆ యొక్క ఓడకి ఈ యొక్క తేలా అనే పదం వాడబడింది. దాని తర్వాత ఈ యొక్క మోషే సంఘటనలో ఈ యొక్క పదం వాడబడింది. నోవాహు ఆ ఓడను నిర్మించిన తర్వాత దానికి జిగటమన్నును కీలును పూసి ఆ ఓడను మూసివేశాడు. అదేవిధంగా ఇక్కడ మోషే యొక్క అమ్మగారు కూడా అలాగనే ఈ యొక్క జమ్మె పెట్టెను తీసుకొని దానికి జిగటమన్నును పూసి కీలును పూసి ఆ పిల్లవాడిని పెట్టి అలాగనే అదేవిధంగా చేసింది పిల్లరా. సో ఏ విధంగానైతే ఆ యొక్క జలప్రళయం ద్వారా నోవాహు సమయంలో ఉన్నటువంటి ప్రజల మీదకి నాశనం వచ్చిందో, ఏ విధంగానైతే ఆ నోవాహుకు రక్షణ వచ్చిందో, అదేవిధంగా జలముల ద్వారానే మోషే సమయంలో కూడా ఇతరులు మగపిల్లలు నాశనం వచ్చింది. అదేవిధంగా మోషేకి రక్షణ వచ్చింది పిల్లారా. సో ఇదే జలను బట్టి దేవుని యొక్క ప్రజలైనటువంటి ఆ ఇశ్రాయేలీలందరికీ కూడా ఎర్ర సముద్రం 2 పాయలుగా అవ్వడం ద్వారా వారికి రక్షణ వచ్చింది. ఐగుప్తీయులకి ఆ జలముల ద్వారానే నాశనం వచ్చింది పిల్లారా. సో ఏ విధంగా అయితే దేవుడు నోవాహును ఆ నీళ్లపై వేలాడింపజేసి బ్రతికించాడో అదేవిధంగా మోషేని కూడా నీళ్లపైనే వేలాడింపజేసి బ్రతికించినట్టుగా మనం చూస్తుంటాం. ఇది 3వ వచనంలో ఉన్నటువంటి సారాంశం పిల్లరా. అలాగే 4వ వచనంలో చూసినట్లయితే వానికేమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. అంటే ఇక్కడ వాని అక్క పేరు కూడా ఇక్కడ రాయబడలేదు, కానీ ఇంకా ముందున్నటువంటి అధ్యాయాల్లో మనం చూస్తుంటాం. నిర్గమకాండము 15వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనం ఉంటుంది ఆమె ఎవరనేది. అహరోను సహోదరియు ప్రవక్తీనగు మిరియాము అని రాయబడింది. అంటే మిరియాము ఏం చేస్తుందంటే వానికి ఏమి సంభవిస్తుందో అని ఆ జమ్ము పెట్టిని చూస్తూనే ఉంది పిల్లరా. 5వ వచనంలో చూడండి, ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చాను. ఆమె పనికెత్తెలు ఏటి ఎడు నడుచుండగా ఆమె నాచులోనే ఆ పెట్టెను చూసి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి 6వ వచనంలో తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలో ఒకడనెను. ఇక్కడ ఫరో కుమార్తె ఆ పిల్లవాడిని చూడగానే ఆ బాలుని యొక్క ఆకారం బట్టి వాడు హెబ్రీల్లో ఒకడని తెలుసుకుంది తను. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం గమనించినట్లయితే ఐగుప్తు రాజు ఇశ్రాయేలు తమ దగ్గర నుంచి పారిపోవద్దని మగపిల్లలందరినీ చంపివేస్తున్నాడు. కానీ
ఇశ్రాయేల్ని వారి యొక్క బానిసత్వం నుంచి విమోచింపబోయేటువంటి నాయకుడిని దేవుడు ఫరో యొక్క కుమార్తె దగ్గరికి పంపించాడు. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క కృపగల హస్తము ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. అని ఎంత అద్భుతంగా వారు అనుకున్నది ఒకటి, కానీ దేవుని యొక్క కృపగల హస్తము, దేవుని యొక్క ప్రణాళిక వేరొకటి. ఎవరైతే వారి నుంచి ఆ బానిసత్వం చేయించాలనుకున్నారో వారి యొక్క రాజు దగ్గరే మోషేని దేవుడు విమోచించిన, వారి ఇశ్రాయేల్ ప్రజల్ని విమోచించడానికి వారి మధ్యన ఉంచినట్టుగా మనం చూస్తుంటాం. 7వ వచనంలో చూడండి, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒక దానిని పిలుచుకొని వత్తునా నేను. 8వ వచనంలో, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. మోషే యొక్క అక్క పేరు మనం మిరియాము అని చూసాం కదా. మిరియాము చాలా సాహసయుక్తమైనటువంటి పని చేసింది, విశ్వాసంతో కూడినటువంటి పని చేసింది. ఆ ఫరో యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళి ఈ పిల్లవాని పెంచుటకు నేను హెబ్రీ స్త్రీలో ఒక దాన్ని పిలుచుకుని వత్తునా అని అడిగింది ఆమె. సో మిరియం అనేటువంటి హీబ్రూ పదం మీదనే మరియా అనేటువంటి పేరు కూడా వచ్చింది పిల్లరా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియా పేరు కూడా ఈ మిరియం అనే పేరు మీదుగానే పెట్టబడింది. మిరియం, ఈ యొక్క మిరియాము ఏ విధంగానైతే ఇశ్రాయేళ్ల విమోచకుడైన మోషే బ్రతకడానికి కారణమైందో అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కాపాడడంలో మరియా కూడా కారణమైంది. ఎంత అద్భుతమైన విషయం గమనించండి. ఇక్కడ మనం చూస్తే తన సొంత కుమారునికి దాదిగా ఉండేటువంటి అవకాశం తన తల్లికి దొరికింది. నా పిల్లవాడు చనిపోతాడు అనేటువంటి ఆ వేదనలో ఉన్నటువంటి తల్లికి తన కుమారుడు రాజు యొక్క కుమార్తె చేతిలో భద్రంగా ఉన్నాడు అనేటువంటి విషయము ఎంత సంతోషాన్ని కలిగజేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ కుమారునికి దాదిగా ఉండి ప్రతిరోజు కూడా అతన్ని చూసుకునేటువంటి అవకాశము అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనల మధ్యలో దేవుడు తన జీవితంలో ఎంత కృప చూపించాడో ఒకసారి ఆలోచించేయండి. తన తల్లి ఎంతగా సంతోషించి ఉంటుంది. ఈ యొక్క సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆదికాండంలో జరిగినటువంటి ఒక సంఘటన మనకు గుర్తుకొస్తుంది. ఆదికాండంలో ఒక స్త్రీ అనగా హవ్వ పాపము చేసి దేవుని ప్రణాళికలకి ఆయన చెడగొట్టడానికి ప్రయత్నించిందో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క సందర్భంలో ఇక్కడ ఇద్దరు స్త్రీలు కూడా దేవుని ప్రణాళికల్ని నెరవేర్చడానికి వారు పనిచేస్తున్నారు. ఈ యొక్క సంఘటన మనం చూసినట్లయితే, కాబట్టి దేవుని యొక్క కృపగల హస్తము వారికి ఎప్పుడు తోడుగానే ఉంది. అన్ని పరిస్థితుల్లో కూడా వారికి తోడుగానే ఉంది. మనం ఇంకా 9వ వచనంలో చూసినట్లయితే, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. తన సొంత కుమారుని పెంచడానికి జీతం కూడా ఆమె పొందుకుంది పిల్లరా. దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉందో ఒకసారి మీరు గమనించండి. దేవుని యొక్క కృపగల హస్తము ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క సార్వభౌమాధికారంలో ఆయన కృప ఎప్పటికీ కూడా విడిచిపోదు. ఎన్ని శ్రమల గుండా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా కూడా ఆయన కృపగల హస్తము తోడుగానే ఉంటుంది. ఆయన ప్రణాళికలు ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు అనేటువంటి విషయం మనం గమనించాలి. మనం 10వ వచనంలో చూస్తే, ఆ బిడ్డ పెద్దవాడై తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఇంకా మన డీటెయిల్గా ఈ యొక్క వచన భాగాన్ని మనము ముందుకు చూస్తే అపోస్తుల కార్యాల్లో ఇందాక సిస్టర్ చదివినట్టుగా 7వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా ఉంది. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై యుండెను. ఆ బిడ్డ పెద్దవాడయ్యాడంటే ఆయన సకల విద్యలను అభ్యసించాడు, అలాగనే మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడు అనేటువంటి విషయము మనం చూస్తుంటాం. మోషే అనే పేరునకు అర్థం ఏంటంటే నీటిలో నుండి తీయబడినాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది పిల్లరా. ఇప్పుడు మోషే ఐగుప్తు రాజు యొక్క కుమార్తె చేతిలో ఎలా ఉన్నాడంటే భద్రంగా ఉన్నాడు ఆయన. చూడండి పిల్లరా, మొదటి అధ్యాయం నుంచి మనం గమనిస్తే ఎన్నో భయంకరమైన శ్రమల్ని మనం చూసాం. కానీ ఈ శ్రమల మధ్యలో కూడా దేవుని యొక్క కృపగల హస్తము పనిచేస్తూనే ఉంది. రాజు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు, మగపిల్లలందరినీ చంపివేసి నదిలో పడవేయమని చెప్పాడు. కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు
ఆ యొక్క విమోచకుడిని ఆ యొక్క ఇశ్రాయేల్ని వారి యొక్క బానిసత్వం నుంచి విమోచించడానికి ఆ విమోచకుడిని ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరుతూనే ఉన్నాయి. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరుతున్నటువంటి క్రమంలో కొన్ని సమస్యలు ఎదురొచ్చినా కూడా ఆయన ప్రణాళికలు ఏవి కూడా ఆగలేదు. ఎవరు కూడా ఆపలేరుపులేరా. ఫరో దేవుని యొక్క ప్రణాళికల్ని ఆపాలని ఎంతగానో ప్రయత్నించాడు, కానీ దేవుని యొక్క ప్రణాళికల్ని ఆపలేకపోయాడు. మన జీవితాల్లో కూడా మనకి విమోచకుడు ఇవ్వబడ్డాడు. మనం ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా, ఎన్ని శోధనల గుండా వెళ్ళినా, ప్రాముఖ్యంగా మనం పాపం అనేటువంటి బానిసత్వంలో బ్రతుకుతున్నప్పుడు మన కొరకు విమోచకుడు ఇవ్వబడ్డాడు. మనం చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు చాలాసార్లు కృంగిపోతుంటాం. అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్న మన జీవితాల్లో ఎదురవుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు ఉన్నాడా కాదు, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనము విశ్వాసులుగా మనం కలిగి ఉండాలి. అది ఏ పరిస్థితి అయినా కూడా. మనం ఇక్కడ చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితి ఏలబడుతుంది అక్కడ. అయినప్పటికీ దేవుడు వారి శ్రమల్లో ఆయన కృపహస్తము తోడుగా ఉండి ఆయన ప్రణాళికలు నెరవేరుస్తూనే ఉన్నాడు. మనం గమనిస్తే పిల్లరా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా శ్రమలు సంభవించినప్పుడు దేవుని విడిచిపెట్టే వారంగా చాలామంది ప్రజలు ఉంటుంటారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన కొరకు విమోచకుడు ఇవ్వబడ్డాడు. ఆయన మన పాపం నుండి మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన వారమైనాం. మన దాన్ని బట్టి మనం సంతోషించాలి. మనకి ఎన్ని శ్రమలు సంభవించినా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కృపగలస్తము నా శ్రమల్లో నుండి నాకు గొప్ప గుణపాఠాన్ని నేర్పించడానికి, నా యొక్క విశ్వాస జీవితంలో ఆయనకి దగ్గరగా ఎదగడానికి ఈ యొక్క పరీక్షలు వస్తున్నాయి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎన్ని సంభవించినా మన జీవితంలో సంతోషమైన, దుఃఖమైన, బాధ అయినా, ఏడుపు అయినా, ఏదైనా కూడా మనం ఆయనలో సంతోషిస్తాం. ఎందుకంటే విమోచకుడు ఇవ్వబడ్డాడు. ఆయన మనతో తోడుగా ఉంటాడు, ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చుకుంటాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమైన పిల్లరా. మనం రోమిలు రాసిన పత్రిక చూస్తే 8:23 ఈ విధంగా ఉంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ విషయాన్ని మీరు నమ్మినట్లయితే పిల్లరా, మీ ఉద్యోగం కోల్పోయినా, మీ జీవితంలో అనారోగ్యం పాలైనా, మీరు అప్పుల బాధలో ఉన్నా, మీరు నిందలు, హింసలు ఎన్ని ఎదురైనా మీ జీవితాల్లో దేవుడు సమస్తమును నా మంచి కొరకే చేస్తున్నాడు అనేటువంటి నమ్మి మనం ధైర్యంగా మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఉండగలం. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా వారి జీవితాల్లో మేలు కలుగుటకై సమస్తము కూడా దేవుడు చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమైనాం. అప్పుడే మనం ధైర్యంగా ఉండగలం. అప్పుడే మనకు జీవితాల్లో ఏది సంభవించినా కూడా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి గొప్ప నిశ్చయత మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం పిల్లారా. మరి మీ జీవితాల్లో ఎప్పుడైనా దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి ఈ శ్రమలను బట్టి నేను దేవునికి దగ్గరయ్యాను, నేను ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను, నా యొక్క విశ్వాస జీవితంలో నేను బలపడ్డాను అనేటువంటి చెప్పిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయా పిల్లరా? లేక నాకు శ్రమ సంభవించినప్పుడు నేను దేవునికి దూరం అయ్యాను అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనలో చాలామంది మన జీవితాల్లోకి శ్రమలను అనుమతించినప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా తనకిష్టమైనటువంటి జీవితాల్ని ఆయన మలుచుతాడు. మన జీవితాల్ని ఆయన యొక్క పర్పస్, ఆయన యొక్క ఉద్దేశం గొప్పది మన జీవితాల్లో. కాబట్టి మన జీవితాల్లో ఒక శ్రమ సంభవించినప్పుడు ఆ యొక్క శ్రమ ద్వారా దేవుడు తనకిష్టానుసారమైనటువంటి ఒక పాత్రగా మనల్ని మార్చుకుంటాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇది మొదటి విషయం పిల్లరా. దేవుడు మన కొరకు అంటే విమోచకుడు ఇవ్వబడ్డాడు అనే విషయాన్ని మొదటి నుంచి 10 వచనంలో మనం చూసాం. సో రెండవ విషయము, విమోచకుడు వ్యతిరేకింపబడ్డాడు. 11 నుంచి 22 వచనాల్లో. 11వ వచనం చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనము ఈ విధంగా ఉంది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. మనం ఇంకా హెబ్రీయులు రాసినటువంటి పత్రిక అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే 7వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా ఉంది. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనటువంటి బుద్ధి పుట్టెను అనేటువంటి. అంటే మోషే పెద్దవాడయ్యాడు అంటే ఈ యొక్క కాంటాక్స్లో మనం చూస్తే ఈ యొక్క సందర్భంలో ఆయనకి 40 ఏండ్లు వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అయినటువంటి తన సహోదరులను చూడాలన్నటువంటి యొక్క బుద్ధి
మోషేలో కలిగినట్టుగా మనం చూస్తుంటాం. అంటే మోషేకి తాను హెబ్రీయుడు అని ముందుగానే తెలుసు. అతడు ఆ అవగాహనతోనే పెరిగాడు. ఎందుకంటే తన తల్లి దగ్గరుండి తను పెంచింది కనుక తనకు తెలుసు తను హెబ్రీయుడని. కానీ 40 ఏండ్లు వచ్చినప్పుడు తన యొక్క సహోదరులను చూడవాలంటే ఆశ తనలో కలిగిందంట. మోషేకి తన ప్రజల పట్ల ఒక ప్రేమ పట్టింపు ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఒక ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వచన భాగంలో ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తుడు కొట్టగా అతడు చూశాడంట. అక్కడ 11వ వచనం మనం అదే చూస్తుంటాం. అప్పుడు తన జనులలో ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తుడు కొట్టగా మోషే చూశాడు. చూసి 12వ వచనం చూడండి. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో అని కప్పెపెట్టెను. ఇక్కడ మోషే చేసింది తప్ప కాదా అని మనకు సరిగా తెలియదు. కానీ కొంతమంది అతన్ని చంపాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు. కానీ ఆ యొక్క గొడవ పడుతున్నటువంటి సమయంలో వారిద్దరిని కూడా అంటే ఐగుప్తుని హెబ్రీయుడిని విడదీసేటువంటి క్రమంలో ఐగుప్తుడు చనిపోయాడు అని కొంతమంది క్రైస్తవ వేదాంతులు చెబుతుంటారు. ఇది మనకి ప్రాముఖ్యం కాకపోయినప్పటికీ ఈ యొక్క కార్యం భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ ఇశ్రాయేలు విమోచనకి గుర్తుగా ఉంది పిల్లరా. దేవుడు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి మొదటి సంతానమును నాశనం చేసిన తర్వాత ఇశ్రాయేల్ అందరినీ కూడా బానిసత్వం నుంచి విమోచించాడు. ఈ యొక్క భవిష్యత్తులో జరగబోయేటువంటి దీనికి గుర్తుగా ఈ యొక్క వచన భాగంలో మనము చూస్తుంటాం. 13వ వచనం చూడండి. మరునాడు అతడు బయటకు నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. మరునాడు హెబ్రీయులిద్దరు కూడా పోట్లాడుకొనిచున్నారంట. అంటే ఇక్కడ 2 పోట్లాటలు మనం చూస్తుంటాం. మొదటి పోట్లాట ఎవరికి మధ్య జరిగింది? హెబ్రీయునికి ఐగుప్తునికి మధ్య జరిగింది. రెండవ పోట్లాట హెబ్రీయులకి మధ్యలో, ఇద్దరు హెబ్రీయులకి మధ్యలో పోట్లాట జరుగుతూ ఉండడం చూస్తుంటాం. చూసిన తర్వాత 14వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు అతడు అన్యాయము చేసిన వాడిని చూచి నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపవాలని అనుకుంటున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడినని అనుకొని భయపడెను. మోషే హెబ్రీలు మీద ఒక నాయకునిగా తీర్పు తీరుస్తున్నప్పుడు హెబ్రీలు అతని యొక్క నాయకత్వానికి లోబడలేదు. మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడని మోషేను వ్యతిరేకించారు. అక్కడ ఆయన ప్రజలే, ఆయన సొంత ప్రజలే హెబ్రీలే మోషేని వ్యతిరేకించినట్టుగా మనం చూస్తుంటాం. ఈ యొక్క వ్యతిరేకత మనకు ముందు కూడా చూడవచ్చు. మనకు యోసేపుని గురించి జ్ఞాపకం చేస్తుంటుంది. యోసేపు కూడా తన యొక్క సొంత సహోదరుల నుంచే వ్యతిరేకించబడ్డాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే మోషే కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు తన యొక్క సొంత ప్రజలే అతను వ్యతిరేకించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు మీద నాయకునిగా మోషే నియమింపబడ్డాడు పిల్లరా. దావీదును కూడా మనము చూస్తే తన యొక్క సొంత అన్నలే, తన యొక్క సొంత ప్రజలే అవమానించారు. నీవు పొట్టివాడివని, నీవు చిన్నవాడివని, నీవు గొలియాతుని ఏ విధంగా నువ్వు చంపగలవని అపహసించారు, ఎగతాళి చేశారు. కానీ దావీదు గొలియాతుని చంపి కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు మీద ఆ యొక్క ఇశ్రాయేలుకు రాజుగా అయ్యాడు పిల్లరా. ఇక్కడ యోసేపు లాగానే, మోషే లాగానే, దావీదు లాగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా తన యొక్క సొంత ప్రజలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించారు. కాబట్టి విమోచకుడు వ్యతిరేకింపబడ్డాడు అంటే మోషేని తన సొంత ప్రజలే వ్యతిరేకించారు. ఇశ్రాయేలు మీద నాయకునిగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఆ నాయకుడిని నీవెవరు మా మీద తీర్పరిచేయడానికి, నీవెవరు నిన్నెవరు అధికారిగా తీర్మానించారు అనేటువంటి వ్యతిరేకత మోషే ఎదుర్కొన్నాడు. పిల్లరా, మనము అపోస్తలుల కార్యాలు 7:39 చూస్తే ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారే మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయము, ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ బానిసత్వం నుంచి విడిపించినటువంటి మోషే ఎవరో కూడా తెలియదని అన్నారంట ప్రజల వాళ్ళు. అంటే ఎంత వ్యతిరేకత చూడండి, ఆయన మాట లోబడట్లేదు వాళ్ళు. అలానే మనం ముందుకు చూస్తే పిల్లరా, ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా వ్యతిరేకింపబడ్డాడు.
తన సొంత ప్రజలే వ్యతిరేకించారు. మనము 7వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 51-52 చూస్తే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. 52 ఈ విధంగా ఉంది, మీ పితరుల ప్రవక్తల్లో ఎవరిని హింసింపకుండిరి మీరు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని మీరు చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని యొక్క వ్యతిరేకత మనం చూస్తుంటాం. ఆయన వాక్యమును లోపరచనాలని వారలారా, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడడం లేదో ఆయన్ని వ్యతిరేకిస్తున్నట్టే అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అలానే యెషయా గ్రంథంలో చూడండి, 53వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేమి. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే తన సొంత ప్రజల నుంచి వ్యతిరేకతలు ఎదురయ్యాయి. తన యొక్క ప్రజలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అవమానించారు, ఉమ్మివేశారు, కొరడాలతో కొట్టారు. కల్వరి సిలువలో ఘోరాతి ఘోరంగా ఆయన్ని సిలువ వేశారు, చంపివేశారు. పిల్లరా, మన రక్షణ కొరకై, మన విమోచన కొరకై మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హింసింపబడ్డాడు, నిందింపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. పిల్లరా, ఒకవేళ మనలో ఎవరైనా మీ రక్షకుడైన యేసుక్రీస్తుని మీరు వ్యతిరేకిస్తున్నారా? దేవుని యొక్క వాక్యం మీతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, ఒకవేళ మీరు వినడం లేదా? దేవుని యొక్క వాక్యం మీ యొక్క పాపాన్ని గురించి ఖండిస్తున్నప్పుడు, బుద్ధి చెప్పుతున్నప్పుడు, మీకు తెలియజేస్తున్నప్పుడు బహుశా మీరు పట్టించుకోవట్లేదా? యేసుక్రీస్తుని మీరు వ్యతిరేకిస్తే మీ యొక్క సొంత రక్షణని మీరు వ్యతిరేకించినట్లే. దేవుని యొక్క వాక్యాన్ని మీరు కనుక గ్రహించకపోతే, దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు ప్రకటింపబడుతున్నా, ఎన్నిసార్లు మీకు గద్దిస్తున్నా మీరు ఒకవేళ గ్రహించట్లేదైతే, మీరు వినబడనలోని ప్రజలుగా మీరు ఉంటే మీ యొక్క సొంత నాశనాన్ని మీరు కొని తెచ్చుకున్నట్టే. పిల్లరా, ఇకనైనా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించండి. మీ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పాదాల యొద్దకు మీరు చేరండి. ఎందుకంటే మనం ఒకవేళ మనకు విమోచకుడు ఇవ్వబడ్డాడు, కానీ మనము చాలాసార్లు విమోచకుడిని వ్యతిరేకించే వారంగా ఉంటున్నాం. ఆయన సువార్త బలంగా ప్రకటింపబడుతున్నా కూడా, మనల్ని గద్దిస్తున్నా కూడా, మన పాపం అనే బానిసత్వంలో బ్రతుకుతున్నప్పుడు, దేని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఆ వాక్యాన్ని స్వీకరించకుండా మనం పాపం అనేటువంటి బానిసత్వంలో ఇంకా బ్రతుకుతున్నట్లయితే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క సొంత రక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారిని మనం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన సొంత ప్రజలుగా మనం చేసుకున్నాడు, అయినా కూడా మనము ఆయన వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఉండకుండా దీని యొక్క వాక్యానికి వ్యతిరేకత చూపించకుండా విధేయత చూపించే వారంగా ఉండాలి. పిల్లారా, ఎందుకంటే ఆయన మోషే కూడా తన సొంత ప్రజల చేతనే ఆయన వ్యతిరేకించబడ్డాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చాలామంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఆయన వాక్యాన్ని స్వీకరించకుండా తిరస్కరిస్తున్నారు. కానీ దేవుని కృప వలన దేవుడు మనకి ధారాళంగా, ఆయన విస్తారంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి రోజుల్లో, పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఆయన సువార్తను మనం విని అంగీకరించి మన జీవితాలకి సొంత రక్షకునిగా ఆయన్ని మనం అంగీకరించాలి. పిల్లరా, సో ఇది రెండో విషయం, విమోచకుడు వ్యతిరేకింపబడ్డాడు. చివరి భాగంలో మూడో విషయాన్ని మనం చూస్తాం. విమోచకుడు సిద్ధపాటు చేయబడ్డాడు. 2వ అధ్యాయము నిర్గమకాండము 15-25 వచనాల్లో 15వ వచనం విధంగా ఉంది, ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదురు నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. అంటే మోషే ఇక్కడ ఐగుప్తీయుని చంపినందుకు ఫరో మోషేని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ యొక్క పరిస్థితుల్లో మోషే ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన మిద్యాను పారిపోయినట్టుగా, మిద్యాను దేశంలో నిలిచిపోయినట్టుగా మనం చూస్తుంటాం. అంటే ఆయన ఎక్కడైతే హెబ్రీయుడు ఐగుప్తుని మధ్య ఆ సందర్భంలో ఆయన ఒక హెబ్రీయుడిని చంపడం జరిగిందని చూసాం కదా. ఆ సంఘటన రాజుకి, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న వారందరికీ కూడా తెలిసింది. సో రాజుకి తెలియడం ద్వారా భయపడ్డాడు మోషే. భయపడి మోషేని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే ఆ ఐగుప్తు నుండి ఆయన మిద్యాను పారిపోయాడు. 16వ వచనంలో చూడండి, మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది
తొట్లను నింపుచుండగా మందకాపులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. ఇక్కడ మిద్యానీయులు ఎవరో తెలుసా పిల్లరా? ఈ యొక్క అబ్రహాముకు కేతురాకు పుట్టినటువంటి ఆ సంతానంలో నుండి వచ్చిన ప్రజల్ని మిద్యానీయులు అని పిలవడం మనం చూస్తుంటాం. ఇక ఆదికాండంలో 25వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. అలాగనే ఆదికాండము 37వ అధ్యాయంలో కూడా చూస్తుంటాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనంలో కూడా వీరి గురించి రాయబడింది, మిద్యానీయులు ఎవరు అనేది. ఇక్కడ మనము సందర్భంలో చూస్తే మోషే ఆ యొక్క మందకి నీళ్లు చేది వారికి సహాయం చేశాడంట. నీళ్లు చేదడం అనేది కూడా చాలా కష్టమైనటువంటి పనే. అయినప్పటికీ కూడా మోషే కష్టం అనుకోకుండా వారికి సహాయం చేశాడు, వారికి సహకరించాడు. వారికి 18వ వచనం చూడండి. వారు తమ తండ్రి అయిన రగూయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరా? నేను వారి యొక్క కుమార్తెలు అడుగుతున్నాడు. రగూయేలు అని మనకి ఇక్కడ ఈ యొక్క వచన భాగంలో రాయబడింది. ఆయనకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఈత్రో అనేటువంటి పేరు మనం ఉంటాం ముందున్న వచన భాగాల్లో చూస్తే. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనంలో, అలాగనే నిర్గమకాండం 18వ అధ్యాయము 1వ వచనంలో ఈత్రో అనేటువంటి పేరు రాయబడింది. మోషే యొక్క మామ అయిన ఈత్రో అని రాయబడింది. అంటే మోషే గారి యొక్క కుమార్తె, క్షమించాలి, రగూయేలు యొక్క కుమార్తెను మోషేకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మోషేకి మామ అయ్యాడు ఈయన. అయితే అందుకనే వాక్య భాగంలో మనం చూస్తే మోషేకి మామ అయినటువంటి ఈత్రో అని కూడా రాయబడింది. ఈయన నిజమైన దేవుని యొక్క ఆరాధకునిగా గుర్తింపబడేవాడు. మనము యొక్క నిర్గమకాండం చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడంటే, నేడు మీరింత త్వరగా ఎట్లా వచ్చిద్దరని తన కుమార్తెలను అడిగాడు ఆయన. ఆ బావి దగ్గర వాళ్ళు వెళ్ళి నీళ్లు చేదుకొని తిరిగి వచ్చారు కదా, చాలా త్వరగా వచ్చారు. ఎందుకు వచ్చారంటే మోషే వారికి సహకరించాడు నీళ్లు చేదడంలో. కాబట్టి వాళ్ళు ఇంటికి త్వరగా వెళ్ళారు. ఇక్కడ ఈత్రో వాళ్ళని వారి కుమారులను అడుగుతున్నాడు, రగూయేలు, మీరు ఎంత త్వరగా ఇంటికి వచ్చారు? తన పిల్లలని అడిగాడు. అప్పుడు వారు ఏం చెప్తున్నారంటే సమాధానం 19వ వచనంలో, అందుకు వారు, ఐగుప్తీయుడు ఒకడు మందకాపుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా. ఇక్కడ రగూయేలు కుమార్తెలు మోషేని చూసి ఐగుప్తుడు అనుకున్నారు. అందుకని వారు ఏం చెప్తున్నారంటే, ఐగుప్తీయుడు ఒకడు మందకాపుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించాడు అనే విషయాన్ని తన తండ్రికి తెలియజేస్తూ ఉన్నారు. అంటే రగూయేలు కుమార్తెలు మోషేని చూసి ఐగుప్తుడు అనుకున్నారు. ఎందుకంటే మోషే యొక్క వస్త్రధారణ కూడా ఐగుప్తుని వలె ఆ వస్త్రధారణ కలిగి ఉన్నారు కాబట్టి. వాళ్ళు చెబుతూ 20వ వచనంలో ఇంకేమంటారంటే, ఈయన ఏమంటున్నాడంటే, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ? ఆ మనిషిని ఎలా విడిచి వచ్చిదిరి? భోజనంకు అతన్ని పిలుచుకొని రండి నేను. 21వ వచనంలో, మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. 22వ వచనం, ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఉంటుననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. చూడండి దేవుడు ఏ విధంగా విమోచకుడైన మోషేని సిద్ధపరుస్తున్నాడు. ఐగుప్తు రాజు ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పన్నాగం నుంచి దేవుడు కాపాడాడు. అలా మోషేని దేవుడు కాపాడాడు. అలానే అతనికి వివాహం కూడా చేశాడు. ఇక్కడ తనకంటూ ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక కుమారుణ్ణి కూడా దేవుడు తనకు దయచేశాడు. అతని కుమారుని పేరు గెర్షోము. గెర్షోము అనే పేరునకు మనం ఫుట్నోట్లో చూసినట్లయితే పరదేశి అనే అర్థం. అంటే అతను తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఆ మిద్యాను దేశంలో ఆయన నివసిస్తున్నాడు. అక్కడే ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు వారు కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టాడంటే గెర్షోము అనేటువంటి పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. 23వ వచనంలో చూడండి, అలాగన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తమ చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. 24వ వచనంలో, కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. 25వ వచనంలో, దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మోషే కొరకు దేవుడు మార్గం సిద్ధపరుస్తున్నాడు. తనను చంపాలనేటువంటి చూసేటువంటి ఈ యొక్క ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు యొక్క మొర దేవుడు విన్నాడు. దేవుడు తన ప్రజల పట్ల కనికరాన్ని చూపించాడు. అంటే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూడవలసినటువంటి వచన భాగాలు ఏంటంటే, మూలుగులను విని నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలుని చూచి లక్ష్యం ఉంచెను అనేటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి
ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తే దేవుడు తన కృపలో ప్రజల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సిద్ధపరుస్తున్నాడు మోషేని ఆ నాయకునికి ఉండవలసినటువంటి లక్షణాల్లో. చూస్తే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూస్తే వారి యొక్క మూలికలు విన్నాడంట. ఇశ్రాయేలు పెడుతున్నటువంటి మూలికలని నిబంధనను జ్ఞాపకం చేసుకొని, నిబంధన అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం గురించి, అంటే సార్వభౌమాధికారం ఏంటంటే దేవుడు తన కృపలో తన కృపను తన ప్రజలకు వ్యక్తపరిచాడు ఈ యొక్క నిబంధన ద్వారా అనేటువంటి విషయాన్ని మనం చూస్తుంటాం. ఎందుకంటే అబ్రాముతో నిబంధన చేశాడు ఆదికాండంలో. అదే ఆదికాండంలో మనం చూస్తే ఇస్సాకుతో నిబంధన చేశాడు, యాకోబుతో నిబంధన చేశాడు. ప్రాముఖ్యంగా ఈ యొక్క నిర్గమకాండంలోనే 13 సందర్భాల్లో నిబంధన అనేటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇది మొదటి సందర్భం నిబంధన గురించి దేవుడు మాట్లాడడం. ఈ యొక్క అధ్యాయంలోనే 13 సార్లు మనం చూస్తుంటాం నిబంధన గురించి. కాబట్టి మనము ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమంటాడు, నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అలానే ఇశ్రాయేలుని చూచి అనే విషయం మరలా దేవుడు ఇశ్రాయేలుని చూచాడంట. మనం ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే నోవాహు సమయంలో కూడా భూమి మీద నరులు చెడుతనము బహుఘోరమైందని ఆయన ఏం చేశాడు, అక్కడ చూచి నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే అబ్రాహామును కూడా జ్ఞాపకం చేసుకుని అతని యందు లక్ష్యం ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగనే యాకోబును కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన యందు లక్ష్యం ఉంచాడు. ఈ విధంగా దేవుని యొక్క నమ్మకత్వము, ఆయన యొక్క కృపగల హస్తము మనము ఈ యొక్క మాటల్లో గమనిస్తుంటాం. ఈ యొక్క సందర్భంలో ఇశ్రాయేలు వారి యొక్క విమోచకుడు వారిలో ఉండే వస్తాడని ఇశ్రాయేలు గ్రహించలేకపోయారు. కానీ వారి శ్రమల నుండి వారు విమోచింపబడతారు అని విశ్వాసం ఉంచలేకపోయారు. కానీ దేవుడైతే తన కార్యాన్ని ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. వాళ్ళు వ్యతిరేకించినప్పటికీ, వాళ్ళు గ్రహించలేకపోయినప్పటికీ దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు పిల్లరా. అంటే ఆయన కృపగల హస్తము ఇశ్రాయేలు కఠినమైనటువంటి ఆ యొక్క బానిసత్వం మధ్యలో కూడా పనిచేస్తూనే ఉంది. కాబట్టి మోషే ఒక నాయకునిగా ఉండాలంటే అతడు ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి, ఎలాంటి విద్య నైపుణ్యతలు కలిగి ఉండాలి, వాటన్నిటిలో కూడా దేవుడు మోషేకి నేర్పిస్తున్నాడు పిల్లరా. అంటే దేవుని చేతిలో బలంగా వాడబడడానికి మోషే దేవుని యొక్క కృపగల హస్తాల క్రింద శిక్షణ పొందుతున్నాడు. ఈ యొక్క వచ్చిన సందర్భాల్లో మనం చూస్తే దేవుడు అతన్ని ఒక గొప్ప పని కోసం సిద్ధపరుస్తున్నాడు. విమోచకుడిని అంటే ఈ యొక్క ఇశ్రాయేలు బానిసత్వం నుండి విమోచించడానికి మోషేని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రతి దాని గుండా ఆయన తీసుకువెళుతూ ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయనకి. పిల్లరా, మోషే ఏ విధంగానైతే యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ని విమోచించడానికి విమోచకుడిగా ఉన్నాడో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులైన మానవాళ్ళందరి యొక్క పాపం అనేటువంటి ఆ బానిసత్వం నుంచి విమోచించడానికి విమోచకునిగా ఆయన ఉన్నాడు అనే విషయము తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా. మనం హెబ్రీలు రాసినటువంటి పత్రికలు మనం చూస్తుంటాం. 3వ అధ్యాయంలో చూస్తే మోషే బాలుడిగా ఉన్నప్పుడు ఫరో యొక్క ఆజ్ఞ ద్వారా అతనికి ప్రాణహాని ఏర్పడింది. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మోషే యొక్క జీవితాన్ని మనం ఒకసారి సరిపోల్చి చూసినట్లయితే చాలా సిమిలర్గా ఉంటాయి కొన్ని విషయాలు మనం చూసినప్పుడు వాక్యంలో. మోషే బాలుడిగా ఉన్నప్పుడు ఫరో యొక్క ఆజ్ఞ ద్వారా అతనికి ప్రాణహాని కలిగింది. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా బాలుడిగా ఉన్నప్పుడు హేరోదు యొక్క ఆజ్ఞ ద్వారా అతనికి ప్రాణహాని ఏర్పడింది. అలాగనే మోషే యొక్క ఇశ్రాయేల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనుషులందరి వారి యొక్క పాపం అనేటువంటి బానిసత్వం నుంచి విమోచించాడు. మోషే దేవునికి మరియు ఇశ్రాయేలుకి మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి మరియు సకల విశ్వాసులందరికీ కూడా మధ్యవర్తిగా ఉన్నాడు పిల్లారా. మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అప్పగించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. మనం నిర్గమకాండము మొదటి 2 అధ్యాయాలు, అలానే మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు మనము ఒకసారి మనం చదివితే ఆ 2 అధ్యాయాల్లో చాలా దగ్గరగా పోలికలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే మోషే సమయంలో ఫరో ఇశ్రాయేలుకు భయపడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమయంలో హేరోదు ఈ యొక్క యేసుక్రీస్తుకు భయపడ్డాడు. అలానే మోషే సమయంలో ఫరో మగపిల్లల్ని అందరినీ కూడా చంపివేయమన్నాడు. యేసుక్రీస్తు సమయంలో కూడా రాజు మగపిల్లలందరినీ కూడా
చంపివేయమన్నాడు. మోషే సమయంలో మంత్రసానులు మగపిల్లల్ని కాపాడారు. అలాగనే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క సమయంలో జ్ఞానులు ప్రభుని యేసుక్రీస్తు వారిని చంపకుండా తప్పించారు. మోషే ఐగుప్తు నుండి పారిపోయాడు, ప్రభుని యేసుక్రీస్తు వారు ఐగుప్తునికి వచ్చారు పిల్లారా. ఈ విధంగా మనం నిర్గమకాండము, మత్తయి సువార్త మనం చదివినట్లయితే చాలా దగ్గర పోలికలు ఉంటాయి ప్రభుని యేసుక్రీస్తు వారికి, మోషేకి. కాబట్టి పిల్లారా, ఒకసారి మనం గమనిస్తే ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనము ఫరో యొక్క ఆలోచనల్ని నిష్ఫలము చేసింది దేవుని యొక్క కృపగల హస్తమే. లేవి వంశస్థుడైన ఆమ్రాము యోకోబేదుకు వివాహం చేసింది దేవుని యొక్క కృపగల హస్తమే. వారికి కుమారునిచ్చింది దేవుని యొక్క కృపగల హస్తమే. 3 నెలలు వారి తల్లి దగ్గర భద్రంగా దాచడానికి కృప చూపించింది కూడా దేవుడే. ఫరో యొక్క కుమార్తె స్నానానికి ఆ నది వద్దకు రావడానికి కూడా దేవుని యొక్క కృపగల హస్తమే వారికి తోడుగా ఉంది. ఆమె ప్రత్యేకించి ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె ఆ పిల్లవాని ఎందుకు కనికరపడడానికి దేవుని యొక్క కృపగల హస్తం వారి జీవితాల్లో పనిచేసింది పిల్లరా. ఈ విధంగా చూస్తే దేవుని యొక్క కృపగల హస్తం వారి యొక్క శ్రమలన్నిటిలో కూడా బలంగా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళికలు నెరవేరుస్తూనే ఉన్నాడు. విమోచకుడు ఇవ్వబడ్డాడు, వారి యొక్క సొంత ప్రజల చేత వ్యతిరేకింపబడ్డాడు. అయినప్పటికీ దేవుడు మోషేని, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ బానిసత్వం నుంచి విమోచించడానికి ఒక గొప్ప పనిముట్టుగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మన జీవితాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క పాపం అనేటువంటి బానిసత్వం నుండి విమోచించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. అయినప్పటికీ మనలో చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మనం ఇంకనూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన యొక్క సువార్తను మనం వ్యతిరేకించే వారంగా ఉంటున్నాం. దయచేసి మనం ఒకసారి మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. దేవుడు ఎంత అద్భుతంగా, ఎన్ని శ్రమలు వచ్చినా మన జీవితాల్లో ప్రాముఖ్యంగా ఈ యొక్క పాపం అనేటువంటి బానిసత్వంలో బ్రతుకుతున్నట్టు మనల్ని ఆయన పిలుచుకున్నాడు, ఆయన విమోచిస్తున్నాడు మనల్ని. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మన ప్రతి పాపాన్ని ఆయన కడిగివేసి ఆయన పిల్లలుగా మనల్ని చేర్చుకుంటాడు పిల్లరా. కాబట్టి దయచేసి ఇంకా దేవుని యొక్క వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ఆయన యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన పాపాలను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభుని యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే మనం ఆయనతో పాటు నిత్యము యుగయుగాలు కూడా ఆయనతో ఉండబోతున్నాం అంట గొప్ప నిశ్చయత దేవుడు మనకి ఇచ్చాడు పిల్లరా. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరం కూడా మౌనంగా ఉండి విన్నటువంటి వాక్యాన్ని నిజంగా దేవుని యొక్క కృపగల హస్తము వారి యొక్క జీవితాల్లో ఎన్ని శ్రమలు, శోధనలు సంభవించినా కూడా ఆయన యొక్క ప్రణాళికలు ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు పిల్లరా. మన జీవితాల్లో కూడా ఎన్ని సంభవించినా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని హింసలైనా, ఎన్ని అవమానాలైనా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు మనం వెళదాం, ఆయన పాదాలు చెంత చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా దేవా, మా ప్రభువా, ఈ యొక్క సమయమందు మీ పిల్లలుగా మరి ఒకసారి మీ సహాయం కొరకు మీ పాదాల చెంతకు మేము చేరుతున్నాం. దేవా, మీ యొక్క వాక్య భాగంలో నుండి దేవా అనేక సత్యాలు మీరు మాకు నేర్పించారు ప్రభువా. వారి యొక్క శ్రమల్లో మీరు ఏ విధంగా అయితే మీరు తోడుగా ఉండి మీ యొక్క ప్రణాళికల్ని మీ పని చేస్తున్నారో దేవా, మా జీవితాల్లో కూడా మేము ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా కూడా మీరు మాతో ఉండి మాకు సహకారంగా ఉండి దేవా, మా యొక్క శ్రమల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మా జీవితాల్లో మీరు ఇవ్వబోతున్నారు. దేవా, ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకున్నట్టు మేమందరం కూడా దేవా మీ యందు మేము విశ్వాసంలో ఎదగడానికి, క్రీస్తు స్వారూప్యంలో ఎదగడానికి మీ కృప అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ కూడా మీ బలమైన హస్తాలకు చెప్పుకుంటూ మీ కృప, విస్తారణ కృప మా జీవితాల్లో మీరు చూపిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.